మనము వికారినామ సంవత్సరం 2019 కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. మరి కర్కాటక రాశి వారి ఆదాయ వ్యయాలు మనం తీసుకున్నట్టయితే ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 5, అవమానం 2. మరి ఈ రకంగా ఉన్నాయి. మరి కర్కాటక రాశి వారి గ్రహ సంచారం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి రాహు మార్చి 7 నుంచి 12వ స్థానంలో సంచారం చేస్తున్నారు. గురు సంచారము ఏప్రిల్ 22 వరకు 6వ స్థానంలో సంచారం చేసి తర్వాత పంచమ స్థానంలో సంచారం చేస్తారు. మళ్ళీ నవంబర్ 4 నుంచి 6వ స్థానంలో గురు సంచారం ఉంటుంది. మరి శని సంచారం 6వ ఇంట, కేతు సంచారం 6వ ఇంట. మొత్తం మీద కర్కాటక రాశి వారికి కేతు బలము, శని బలము, గురు బలము ఈ సంవత్సరం చక్కగా ఉన్నాయన్నమాట. అంటే ఒక రకంగా తీసుకున్నట్టయితే రాహు 12వ ఇంట సంచారం వల్ల చాలా వరకు అనారోగ్య సమస్యలు ఈ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మార్చి 7 నుంచి రాహుకేతుల యొక్క కదలికలు మారుతున్నాయి. మరి రాహు మిథునంలోకి సంచారం వస్తుంది. అలాగే కేతు ధనుస్సులో సంచారం చేయడం వల్ల మీకు రాహు సంచారము ఈ సంవత్సరంలో అనుకూలంగా లేనందువల్ల కొంత అనారోగ్య సూచనలు ఎక్కువగా ఉంటాయి. మరి ఈ సంవత్సరంలో మీకు శని బలం చక్కగా ఉంది, అలాగే కేతు బలం చక్కగా కనిపిస్తుంది కర్కాటక రాశి వారికి. మొత్తం మీద సంవత్సరం ప్రారంభం నుంచి అంటే ఉగాది ప్రారంభమైన నుంచి ఏప్రిల్ 22 నుంచి నవంబర్ వరకు సంవత్సరం మధ్యలో చక్కటి అనుకూలమైన పరిస్థితులు కర్కాటక రాశి వారికి ఉన్నాయి. సంవత్సరాంతం మళ్ళీ గురు సంచారం 6వ రాశిలో జరుగుతుంది. అంటే నవంబర్ 4 నుంచి గురు సంచారం 6వ రాశిలో జరుగుతుంది. కాబట్టి సంవత్సరం ప్రారంభంలో ఏప్రిల్ 22 నుంచి నవంబర్ 4 వరకు కొన్ని శుభకార్యాలు మీ గృహంలో జరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో అనారోగ్య సూచనలు చాలా ఎక్కువగా ఉన్నాయండి. ఆ విషయంలో జాగ్రత్త తీసుకోండి. ముఖ్యంగా సోదర సంబంధమైన వాళ్ళతో, తండ్రి సంబంధమైన వాళ్ళతో వివాదాలు ఎక్కువగా మీరు పడకుండా ఉంటే కర్కాటక రాశి వారి సంవత్సరంలో మంచిది. ముఖ్యంగా ఆస్తి విషయాల్లో గాని, సోదరుల విషయాల్లో గాని తగాదాలు ఎక్కువగా మీకు ఈ వికారినామ సంవత్సరం 2019లో ఏర్పడవచ్చు. ఆ విషయంలో మీరు తగు జాగ్రత్తలు తీసుకోండి. సంవత్సరము అంటే ఏప్రిల్ 22 నుంచి నవంబర్ 4 వరకు కొంత అనుకూలమైన సమయం ఉంది. కాబట్టి ఆ సమయంలో అవివాహితులకు వివాహం అయ్యే అవకాశం ఉంటుంది. మరి నూతనంగా ఎవరైతే గృహ నిర్మాణాలు ప్రారంభించాలనుకుంటారో వాళ్ళకి చక్కటి శుభవార్తలు, నిరుద్యోగులు కూడా ఈ సమయంలో ఏప్రిల్ 22 నుంచి నవంబర్ 4 మధ్యలో నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళకి చక్కటి సత్ఫలితాలు ఉంటాయి. కాబట్టి విద్యార్థులు తమ కష్టపడిన దానికి అంటే కష్టం కూడా అధికంగా మీరు పడాల్సి ఉంటుంది. కష్టపడిన దానికి చక్కటి సత్ఫలితాలు మీకు కలిగే అవకాశం ఉంది. మొత్తం మీద వికారినామ సంవత్సరం 2019 కర్కాటక రాశి వారికి మిశ్రమ ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు మిశ్రమంగానే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో ఆరోగ్య విషయాల్లో చాలా మీరు జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. మీ రాశికి 11వ స్థానంలో తోక చుక్క సంచారం ఉంది కాబట్టి విసుగు, ఆందోళన, విశ్రాంతి లేకపోవడము, ఎంత కష్టపడినా ఫలితాలు రాకపోవడం అనేది కూడా ఈ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఉంటుందండి. కాబట్టి ఒక రకంగా జనవరి 21 మీ రాశిలోని గ్రహణం ఏర్పడింది కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో మీ పిల్లలతో గాని, కుటుంబ సభ్యులతో గాని మీరు చాలా ప్రేమగా మాట్లాడాలి, ప్రేమగా వ్యవహరించాలి. మరి కర్కాటక రాశి వారి 2019 వికారినామ సంవత్సరాల్లో మధ్యాహ్నం పూట్ల ఎక్కువగా నిద్రపోవద్దు. ఇలా కుటుంబ సభ్యులతో సరిగ్గా మీరు కమ్యూనికేషన్ చేయకపోవడం వల్ల చాలా వరకు మనస్పర్ధలు, ముఖ్యంగా తండ్రి వైపు బంధువుల నుంచి, తండ్రి నుంచి గాని ఎక్కువ అపార్థాలు చోటు చేసుకోవచ్చు. సోదరులతో కూడా ఎక్కువగా మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. ఈ విషయాల్లో మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మరి కర్కాటక రాశి వారికి చెప్పుకున్నాం ఏప్రిల్ 22 నుంచి నవంబర్ 4 మధ్యలో గురుబలం చక్కగా ఉంది కాబట్టి కొన్ని శుభకార్యాలు, గృహ నిర్మాణ విషయంలో నిరుద్యోగులకు, అలాగే వృత్తుల్లో ఉన్న వాళ్ళకి ఇంక్రిమెంట్లు, ప్రమోషన్స్ ఈ విషయాల్లో కొంత అనుకూలత చక్కగా కనిపిస్తుంది. నూతనంగా వ్యాపారాలు ప్రారంభించాలనుకున్న వాళ్ళకి కూడా ఈ సంవత్సరం ఈ సమయంలో నేను చెప్పిన సమయంలో కొంత అనుకూలంగా ఉంది. మరి స్పెక్యులేషన్ వ్యాపార రంగం కూడా ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్యలో కొంత లాభాల బాటలో ముందుకు సాగిపోయే పరిస్థితి కనిపిస్తుంది. అలాగే రైతులకు కూడా 2వ పంట వచ్చే అవకాశం ఉంది. ఈ విషయంలో మీకు మంచి శుభవార్తలు అంటే పెట్టిన పెట్టుబడికి తగ్గ ఫలితాలు మీకు వచ్చే అవకాశం ఉంది. మరి ఎవరైతే విదేశీ విద్యకు ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళ ప్రయత్నాలన్నీ కూడా మే, జూలై మాసాల మధ్యలో కొన్ని సత్ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. విద్యార్థులకు కూడా అనుకూలంగానే ఉంది ఈ సమయం. కాబట్టి మనం ముఖ్యంగా
కర్కాటక రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటో కూడా తెలుసుకుందాం ఈ సంవత్సరం. మరి కర్కాటక రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాల్లో ముఖ్యంగా రాహు 12వ ఇంట సంచారం. చాలా వరకు ఈ రాహు 12వ ఇంట సంచారం మీకు అనారోగ్య సమస్యలు, మానసిక కలతలు, కుటుంబంలో చిక్కులు ఇవన్నీ కూడా క్రియేట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మంగళవారం రాహుకాల దీపాన్ని, మంగళవారం రాహుకాలం వస్తుంది కదా 3 నుంచి 4:30 ఆ సమయంలో మీరు రాహుకాల దీపాన్ని వెలిగించుకోవడం వల్ల చాలా వరకు రాహు కలిగించే అవరోధాలు ఏవైనా ఉంటే అవి చాలా వరకు బయటపడవచ్చు. అలాగే గురువారం రోజు నవంబర్ 4వ తారీఖు తర్వాత 2019 నవంబర్ 4 తర్వాత గురు ఆరాధన ఎక్కువగా చేయాలి. గురువారము సాయిబాబా ఆరాధన ఎక్కువగా చేయాలి. ఈ సంవత్సరం అంతా కూడా రాహుబలం తక్కువ ఉంది కాబట్టి మార్చి 7 నుంచి రాహు సంచారం అంటే మీకు మార్చి 7, 2019 నుంచి రాహుబలం తగ్గిపోతుంది. కాబట్టి మంగళవారం రాహుకాలంలో దీపం వెలిగించుకోవడం అనేది చేయాలి మీరు ఈ సంవత్సరం అంతా కూడా. మరి గురుబలం ఎప్పుడు తగ్గుతుంది మీకు? నవంబర్ 4, 2019 నుంచి గురుబలం తగ్గిపోతుంది. కాబట్టి నవంబర్ 4 నుంచి సాయిబాబా ఆరాధన గురువారం రోజు హారతిలో పాల్గొనడము, పల్లకి సేవ చేయడం, ఇలా సాయిబాబా ఆరాధన మీరు చేసినట్టయితే చాలా వరకు మీకు గురుబలం నవంబర్ తర్వాత కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. మరి సంతానం కోసం కోరుకునే దంపతులకు వాళ్ళ ప్రయత్నాలు అనేవి నిరాశ ఎదురవదు. 55 to 60% సక్సెస్ సంతానం కోరుకునే వాళ్ళకి ఈ సంవత్సరంలో కనిపిస్తుంది. మరి 11వ స్థానంలో తోకచుక్క సంచారం అన్నాం కాబట్టి మీరు ఏదైతే సంపాదిస్తారో, ఏదైతే ధనం ఈ సంవత్సరంలో సంపాదిస్తారో దాన్ని చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి. ఎందుకంటే లాభం వచ్చే విషయంలో అధిక ఖర్చులు మిమ్మల్ని చుట్టుముట్టి లాభం ఎట్టిపోయింది అనిపించేటట్టు వ్యాపారస్తులకు, స్పెక్యులేషన్ వ్యాపార రంగానికి, అలాగే చాలా వరకు ఈ బిజినెస్లు ఎవరైతే నడుపుతున్నారో జాయింట్ వ్యాపారాలు, పార్ట్నర్షిప్ బిజినెస్ లో ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ అనిపించవచ్చు. కాబట్టి లాభాన్ని చాలా జాగ్రత్తగా పదిలంగా మీరు ఈ సంవత్సరం దాచుకోండి. నేను చెప్పిన పరిహారాలు మీకు చేయడం వల్ల చక్కటి సత్ఫలితాలు వికారి నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఉంటాయి. స్వస్తి.